విశాఖ పేరు చెప్పగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది సముద్రం. సాగర తీరం కాకుండా చెప్పుకోదగిన చారిత్రక ప్రాంతాలు, ప్రదేశాలు చాలానే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకొని ఆ ఏరియాలు ఇప్పుడు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా ముస్తాబోతున్నాయి. జగన్ పాలనలో అభివృద్ధి లేదన్న విపక్షాలు, పచ్చ మీడియా నోళ్లకు మూతపడేలా విశాఖ నగరం అన్ని హంగులు అద్దుకుంటోంది. అటు కొండలు, ఇటు సముద్రం మధ్యలో ఉన్న నగరం విశాఖ. కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా సకల వర్గాల ప్రజలను హక్కున చేర్చుకున్న అందరి నగరం విశాఖ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కి పోటీగా నిలబడిన విశాఖని గత పాలకులు అభివృద్ధి చేసి ఉంటే ఈ పాటికి మెట్రో నగరాల్లో టాప్ ప్లేస్లో ఉండేది. ఈ విషయంపై అవగాహనతో నేటి వైఎస్ జగన్ ప్రభుత్వం విశాఖను మోస్ట్ హ్యాపీ లివింగ్ మెట్రో సిటీగా మారుస్తోంది. నిన్నటి వరకు పాలకుల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా నిలిచిన దక్షిణ విశాఖపై వైఎస్ జగన్ సర్కారు మొదటి దృష్టి పెట్టింది. స్లమ్ సిటీగా ఉన్న ఓల్డ్ సిటీని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చేసింది. అంతేకాదు, నగరానికి గుండెకాయ లాంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా ముందస్తుగా రోడ్ల విస్తరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎటు చూసినా విశాలమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు. ఒక్కటేమిటి, గతంతో పోలిస్తే ఇప్పుడు ఓల్డ్ సిటీ ఈజ్ గోల్డ్ సిటీ అన్నట్టుగా విశాఖ సౌత్ మారిపోయింది. అన్ని వనరులు, వసతులు ఉన్నా కానీ గతంలో ఎందుకు విశాఖని నిర్లక్ష్యం చేశారు? ముఖ్యంగా నగరానికి గుండెకాయ లాంటి సౌత్ విశాఖ ఎందుకు వెనకబడింది? గత ప్రభుత్వం తప్పిదాలతో ప్రజలు ఎలాంటి కష్టాలు పడ్డారు? జగన్ పాలనలో విశాఖ నగరం ఎలా ఉందో సాగర తీర ప్రజలను అడిగే తెలుసుకుందాం. చలో వైజాగ్. విశాఖ దక్షిణ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. మత్స్యకారులు, వెలమ, కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నా కానీ పూర్ణ మార్కెట్, కురపా మార్కెట్ పై ఆధారపడి చాలా మంది చిన్నా చితక వ్యాపారాలు చేస్తూ ఉంటారు. దీనికి తోడు ఈ ప్రాంతంలోనే దాదాపు 60 సినిమా థియేటర్లు ఉన్నాయి. దీంతో విశాఖ దక్షిణ ప్రాంతం అంతా ఇరుగ్గా వాహన రాకపోకలు వెళ్లేందుకు కూడా ఇబ్బందిగా మారిపోయింది. నాకు తెలిసి ఓల్డ్ సిటీగానే ఇప్పటివరకు కూడా రోడ్లు అవనియనండి, ఇక్కడున్న పూర్ణ మార్కెట్ అవనియండి, కేజెచ్ అవనియండి, గోసాల హాస్పిటల్ అవని, జగదంబ దగ్గర నుంచి పోస్ట్ ఆఫీస్ వెళ్ళాలి అంటే ఒక బైక్ మీద వెళ్ళాలన్నా, ఒక ఆటో మీద వెళ్ళాలన్నా గంటన్నర టైం పట్టిదండి. అంత ట్రాఫిక్ ఉండేది, అంత ఇరుకు రోడ్లు ఉండేవి. ఓట్ల రాజకీయం కోసం ఈ ప్రాంతాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేస్తే వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం ప్రజల కష్టాలపై దృష్టి పెట్టింది. ఫలితంగా ఇప్పుడు ఓల్డ్ సిటీ రూపురేఖలు మార్చుకొని కొత్త హంగులు అద్దుకుంది. మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయితే ఇది ప్రత్యేకంగా రోడ్డు డెవలప్ చేయాలన్న పట్టుదలతో ఈ రోడ్డు ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడే ఇంత సుందరంగా జనాలు ఫ్రీగా వెళ్తున్నారు. ఇంకా రోడ్డు అంతా పూర్తి తయారైపోయిన తర్వాత ఇంకా జనాలు అందరూ చాలా హ్యాపీగా వెళ్ళి చేసుకుంటారు. అలాగే ఈ రోడ్డు డెవలప్ చేయడంతో చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా పక్కపక్కలన్నిట్టుకుని శుభ్రంగా హాయిగా వాళ్ళు జీవనోపాధి చేసుకుంటున్నారు. అలాగే ఈ చుట్టుపక్కల ఏరియాలు అన్నీ కూడా తారు రోడ్లు అయితే మటుకు చాలా సుందరంగా ఉన్నాయి. విశాఖపట్నంలో మా ఏరియాలో అయితే జగదాంబ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, లేకపోతే ఈవెన్ కానీ ఈ ఏరియాలన్నీ కూడా జిల్లా పరిషత్ ఏరియాలు కానీ ఈ ఏరియాలన్నీ కూడా తారు రోడ్లు అయితే మటుకు చాలా సుందరంగా సక్రంగా తయారు చేసే ఉన్నాయి. బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు కానీ, నడక ప్రయాణాలు కానీ అందరూ చాలా హ్యాపీ పడుతున్నారు. ప్రజెంట్ గవర్నమెంట్ చాలా అభివృద్ధి చెంది రోడ్లు పెద్ద చేయడం, ఎక్స్టెన్షన్ చేయడం, సీసీ రోడ్లు వేయడం, భారీ వాహనాలు రావడానికి ఇబ్బందికరంగా ఉంటే అవి కూడా సిటీలోకి రావడం జరుగుతుంది. జగదాంబ జంక్షన్, రీడింగ్ రూమ్, టర్నర్ చౌల్ట్రీ, క్వీన్ మేరీ స్కూల్, ఫిషింగ్ హార్బర్, కనక మహాలక్ష్మి ఇలా చెప్పుకుంటే చాలా ప్రాంతాలే ఈ ఏరియాలో ఉన్నాయి. ఇప్పుడు రోడ్ల విస్తరణతో ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలు తప్పాయి. అలాగే కాన్వెంట్ దగ్గర మన ఎరినాం గుడికాడ ప్లానింగ్ చాలా బాగా చేసి మొత్తం 3 రోడ్లు చేసి ఒక రోడ్డు వెళ్ళడానికి, అమ్మవారి దగ్గర నుంచి రావడానికి ట్రాఫిక్ ఏమి ఇబ్బందులు లేకుండా రైల్వే వారితో మాట్లాడి అదంతా చేయించారు. డ్రైనేజ్ బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు వర్షం పడినా సరే నీరు కూడా నిలబడకుండా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. చాలా బాగుంది ఇదంతా. జగన్ పాలనలో పూర్ణ మార్కెట్కి మాత్రమే కాదు, ఆ మార్కెట్ పై ఆధారపడిన వ్యాపారులకు కూడా మంచి రోజులు వచ్చాయి. 130 కోట్ల రూపాయలతో మార్కెట్ ని ఆధునీకరించడంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్ణ మార్కెట్ ఇన్నాళ్ళ వర్షం వస్తే కాళ్ళ దగ్గర మునిగిపోయి బురదది ఉండిపోయేదండి. గత 2-3 ఇయర్స్ నుంచి అలాగా ఆ ప్రాబ్లం అయితే లేదు. వచ్చిన వాటర్ దానిలాగే పోతుంది. అలాగా ఇప్పుడు దాకా ఇబ్బంది అయితే ఏమీ లేదు. రోడ్ల విస్తరణతో చిరు వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైఎస్ జగన్ సర్కారు తీసుకున్న చర్యలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రోడ్డు వెడల్పు చేయడం మాకు బాగానే నచ్చింది. మాకు ఫుట్పాత్ ఇచ్చారు. మాకు ఫుట్పాత్ మీద బతకమని కూడా కొంచెం ప్లేస్ ఇచ్చారు. మాకు దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. రోడ్డు వెడల్పు వల్ల కొంచెం ట్రాఫిక్ కూడా జామ్ ఏం లేదు, సాఫీగా వెళ్ళిపోతుంది. డెవలప్మెంట్ అప్పుడు మీద కన్నా ఇప్పుడు చాలా మెరుగ్గా పడింది. ఎందుకంటే అప్పుడు ఇరుకురుగ్గా ఉండేవి, వ్యాపారాలు చాలా తక్కువగా ఉండేవి, అసలు కనిపించేవే కాదు. ఇప్పుడు దుకాణాలు చూడండి, వెనక్కి వెళ్ళడం వల్ల రోడ్డు కూడా పెద్దదిగా అవ్వడం వల్ల
రోడ్డు కనిపిస్తుంది, ఫుట్పాత్ వెళ్ళడం వల్ల వాళ్ళకి కొనుక్కున్న వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంది. మెయిన్ ఇంపార్టెంట్. గత ప్రభుత్వం అయితే చేపు తీయమని చెప్పి ఈ ప్రభుత్వం ఏ మున్సిపల్ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా ఒక పొలిటికల్ నాయకుడైనా సరే ఎవరు కూడా మమ్మల్ని ఏం టచ్ చేయట్లేదు, మమ్మల్ని వ్యాపారం చేసుకునేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీ వసతులే కాదు, ప్రభుత్వ హాస్పిటల్స్ పై జగన్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉత్తరాంధ్రకు ఆరోగ్య ప్రధాయిని కింగ్ జార్జ్ తో పాటు విక్టోరియా హాస్పిటల్ ని కూడా సమూలంగా అభివృద్ధి చేశారు. దాదాపు 700 కోట్ల రూపాయల నిధుల వ్యయంతో నాడు నేడు పనులు చేపట్టారు. అత్యవసరంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు మౌలిక సదుపాయాలతో పాటు వారి సంబంధితులకు కూడా సదుపాయాలు కల్పించారు. వీళ్ళకి ఎంట్రన్స్లో రిస్క్ వార్డులోనే ఏసీ అది పెట్టారండి. కొద్దిగా బాగా చాలా బాగుందండి. నైట్ మేము పేషెంట్ తాలూకు వచ్చినప్పుడు ఎప్పుడైతే మెట్ల కింద నాట్ల కింద పడుకుండేవారు. ఇప్పుడు వెయిటింగ్ వాల్స్ అవి ఉన్నాయండి. హ్యాపీగా పడుకోవడానికి ఫ్యాన్లు అవి ఉన్నాయి, అన్ని సౌకర్యంగా ఉన్నాయండి. చాలా బాగుందండి. ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంతో పాటు సత్యనారాయణ స్వామి దేవాలయ అభివృద్ధికి జగన్ సర్కారు తీసుకుంటున్న చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా సత్యనారాయణ స్వామి దేవస్థానం చాలా రోజుల కలది. పైకి వెళ్ళాలంటే మార్చురీ రూమ్ నుంచి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళేవారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు తెలిసినంత వరకు కూడా నేను కూడా ప్రతి పౌర్ణమి కూడా వెళ్ళి దర్శనం చేసుకునేవాడిని. ఆ పౌర్ణమికి ఆ స్వామివారి తాల యొక్క రోడ్డుని ఎక్స్టెన్షన్ చేయడం వల్ల వెళ్ళే భక్తులకి ముఖ్యంగా లేడీస్ కూడా కేజీహెచ్ దగ్గర నుంచి కానీ ఏవిని కాలేజ్ నుంచి కానీ ఆ మార్చురీ నుంచి వెళ్ళడం వల్ల ఏదైతే సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటున్నారో చాలా ఇబ్బందులు కలిగేవి. ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ కూడా కొన్ని రోజుల్లో తొలగిపోతాయి. వీటితో పాటు ఈ పాత నగరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సొంత నిధులతో కొన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. మా పిల్లలు అందరూ ఇక్కడే చదువుతున్నారు. ఇన్నాళ్ళ ఇంకో విధంగా ఉండేది స్కూల్. ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ పొజిషన్ కూడా బాగుంది. పిల్లలకి ఇంగ్లీష్ మీడియం బుక్కులు తెలుగులోని అంతా కూడా టీచర్లు మాస్టర్లు బాగా చెప్తున్నారండి. చాలా బాగుంది. మా చిన్నపిల్లలు కూడా ఇక్కడే వేసాము. చాలామందికి ఫుడ్ కూడా బాగా ఉంది. చాలా బాగా చదువుతున్నారు వాళ్ళు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విశాఖ అభివృద్ధిలో పరుగులు తీస్తోంది. ఓల్డ్ సిటీ కూడా ఇప్పుడు న్యూ సిటీగా మారిపోవడంతో సాగర తీరం మరింత సొగసులతో పర్యాటకులనే కాదు, ఇక్కడికి వచ్చి నివాసం ఉండాలనుకునే వారికి కూడా రమ్మంటూ ఆహ్వానిస్తోంది.